నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. దాతల సహకారంతో గత కొద్ది సంవత్సరాలుగా దివ్యాంగులకు సేవలు చేసుకునే అవకాశం కొనసాగుతుందని ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి తెలిపారు. ఆదివారం తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ప్రతి నెల 5వ తేదీన ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ల సహకారంతో రెడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమం ఆనవాయితీగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆదివారం నిర్వహించిన దివ్యాంగులకు ఫలసరుకుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆంధ్ర మహిళా మండలి గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి నెల క్లబ్ సభ్యులు స్పందించి దాతలుగా రావడం అభినందనీయమని అన్నారు. సంపద కలిగిన వారు పేదలు మరియు దివ్యాంగులకు సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన స్నేహలతారెడ్డి, నరేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూడా మనము ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ వాళ్ళు సంయుక్తంగా ఇక్కడ దివ్యాంగులకు పలసరుకులు పంపిణీ చేసే కార్యక్రమం రెడ్ సంస్థ వాళ్ళతో కలిసి నిర్వహించుకుంటున్నాము. ఈరోజు మనకు దాతలుగా మల్లికక్క మరియు రేణుక వ్యవహరిస్తున్నారు. వారికి మా రెండు క్లబ్ల తరఫున హృదయపూర్వక నమస్కారాలు మరియు కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాము. మాకు వీళ్ళిద్దరూ చాలా సీనియర్ మెంబర్సు. ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళంతా మా వెన్నంట నిలబడి ఈ క్లబ్ ముందుకు నడిపేయడానికి వాళ్ళ వంతు సహకారాన్ని అందించారు. ఈ రకంగా సహకారం మా క్లబ్బులందరూ మెంబర్ల సహకారంతోనే మా రెండు క్లబ్బులు ముందుకు పోతున్నాయి. చాలా సంతోషం. నిర్విరామంగా ఈ రకంగా మనం ఇక్కడ ఈ క్లబ్కి ఇవ్వగలిగాము అంటే మా క్లబ్ మెంబర్స్ అందరి సహకారంతోనే చేయగలుగుతున్నాము. ఇలాగ ఈ కార్యక్రమం నిర్విరామంగా జరుగుతూనే ఉంది. చాలా సంతోషం. వారిద్దరికీ మరియు చెప్తున్నాను, భగవంతుడి ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసే వాళ్ళకి భగవంతుడి అండ ఉంటుందని కూడా నేను నమ్ముతున్నాను. ఈ క్లబ్ ద్వారా ఈరోజు వీరభద్రస్వామి గుడిలో రెడ్ సంస్థ వాళ్ళ ఆధ్వర్యంలో ప్రతి నెల 5వ తేదీ ఫలసరుకులు ఇవ్వడం జరుగుతుంది. 5,000 రూపీస్. ఇది నిర్విరామంగా 7 సంవత్సరాల నుంచి జరుగుతుంది. ఇది చాలా మంచి విషయం. మా క్లబ్ ద్వారా ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి దాని ప్రతిసారి మేము డాక్టర్ రోహిణి గారిని గుర్తు చేసుకుంటాము. అక్కే స్టార్ట్ చేశారు ఈ 7 years బ్యాక్ ఈ ప్రోగ్రామ్ని. మా అక్కకి థ్యాంక్స్ చెప్తున్నాము. ఇట్లాగే వీళ్ళకి కొన్ని చిన్న చిన్న పనులు కూడా నేర్చుకోమని చాలాసార్లు చెప్పారు. అక్క పెద్దవంటే వాళ్ళు చేసుకోలేరు. ఒక అమ్మాయి కూడా మిషన్ అదంతా కూడా నేర్చుకుంది. అట్లాగే ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరందరూ కూడా ఏ చిన్న చిన్న పనులు చేసుకుంటే మంచిదని కోరుకుంటున్నాము. కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. వాళ్ళు ఎప్పుడు క్లబ్కి ఎవ్రీ ఇయర్ వాళ్ళ హెల్ప్ కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళకి నిర్ముఖంగా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఎడ్యుకేషన్ పార్టీ సాధనలో గత 12 సంవత్సరాలకు పైగా నిర్విరామంగా కొనసాగుతున్నటువంటి ఈ నిరుపేదలైనటువంటి దివ్యాంగులకి మద్దతు పంపే కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా సుమారు 7 సంవత్సరాలకు పైగా గూడూరు ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్వీల్ క్లబ్ వారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మాకు వారి సహకారం అందిస్తున్నందుకు మా కార్యవర్గ అందరి తరఫున కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకున్నాము. అలాగే ఈరోజు ఈ కార్యక్రమానికి రేణుకమ్మ గారు, మల్లికమ్మ గారు 5,000 రూపాయలు ఈ కార్యక్రమానికి డొనేట్ చేయడం జరిగింది. వారు కూడా ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు మా దివ్యాంగుల తరఫున దివ్యాంగులకు అందించాలని చెప్పి అలాగే రెడ్ సంస్థ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేయాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చిన దానికి ఇన్నర్వీల్ క్లబ్ మరి ఆంధ్ర మహిళా మండలికి అలాగే మీడియా మిత్రులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెడ్ సంస్థ వారికి మా ఆంధ్ర మహిళా మండలి ఇన్నర్వీల్ క్లబ్ తరఫున పలసరుకులు అందజేయడం జరుగుతుంది. ప్రతి నెల కూడా మా మెంబర్లు ఎంతో సంతోషంగా వాళ్ళంతటా వాళ్ళే ముందుకు వచ్చి మేము ఇస్తాం, పై నెల మేము ఇస్తామని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే 2 months బ్యాకే మన మోస్ట్ సీనియర్ డెంటల్ డాక్టర్ అయినటువంటి డాక్టర్ అశోక్ కుమార్ గారు గవర్నమెంట్ హాస్పిటల్లో వర్క్ చేసేవాళ్ళు, ప్రస్తుతం రిటైర్ అయిపోయినారు. వాళ్ళ సతీమణి మల్లికక్క మా సీనియర్ మెంబరు
మేము మహిళా మండలి విషయంలో పిల్లల్లో కొంచెం ఇబ్బందుల పరిస్థితులలో ఎంతో సపోర్ట్ చేశారు. అదేవిధంగా మా రేణుకా కూడా సీనియర్ మెంబర్ తను కూడా మాకు అన్ని విషయాల్లో సపోర్ట్ చేసింది. ఈరోజు వాళ్ళు మేము ఇస్తామని చెప్పి ముందుగానే నాకు చెప్పడం చాలా సంతోషించదగ్గ విషయమే. ఈ విధంగా మా మెంబర్లు ప్రతి నెల మాకు ముందే చెప్పేసి ఉంటారు. ప్రతి ఒక్కరూ ఎంతో సంతోషంగా ఈ పేద వాళ్ళ కోసం, వికలాంగుల కోసం ఇవ్వడం అనేది మా క్లబ్కి ఎంతో గర్వకారణం అని కూడా చెప్తాను. మాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి రెడ్ సంస్థ వారికి మరియు ఈ మందిరంలో మేము ఈ విధంగా ఈ ప్రోగ్రాం చేసుకునే దానికి సహకరించినటువంటి అందరికీ మా క్లబ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సనత్ నగర్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ మరియు గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జి మేరిక మురళీధర్ నివాసంలో ఆయన సమక్షంలో గూడూరు పట్టణానికి చెందిన పలువురు వైసీపీలో చేరారు. పార్టీలో చేరిన వారిని మురళీధర్ సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, అభిమానులు పాల్గొన్నారు. నేను ఉన్నాను అనే నమ్మకం కలిగిస్తున్నటువంటి గౌరవ పనీంద్రాన్ని కూడా పైకి రావాలని కోరుకుంటున్నాం. సతీష్ అని కూడా గడ్ల శ్రీనివాసుని కూడా పార్టీలోకి కోరుతున్నాం. చాలా సంతోషం. నేను మీ అందరికీ ఒక మాట ఇవ్వగలను. మీరు నమ్మకంతో ఒక అడుగు వేశారు. నేను 2 అడుగులు వేసి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను. మీరు ఎప్పుడు ఫోన్ చేసినా, ఏ ఆపదలో ఉన్నా, ఏ భవిష్యత్తు కావాలన్నా నా శక్తి మేర నేను కానీ, మా టీం కానీ, పార్టీ టీం కానీ, టౌన్లో ఉన్నటువంటి పెద్దలందరితో ఎక్కడైనా సరే మేము చేయగలిగినది అండగా నిలబెడతామని మాటిస్తూ వాళ్ళందరికీ మరి శుభాకాంక్షలతో పార్టీలో చేరవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం. గౌరవనీయులు స్థానిక సంస్థల శాసన మండలి సభ్యులు, అదేవిధంగా గూడూరు సమన్వయకర్త మేరీ మిర్లన్న మీద ఉన్నటువంటి అభిమానంతో ఈరోజు 6వ వార్డుకి సంబంధించి మొత్తం కూడా యూత్ జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అభిమానం ఏ విధంగా ఉందో మనకందరికి కూడా అర్థమవుతుంది. ఈ యొక్క 150 మంది యూత్ చేరడానికి కారకులైనటువంటి కొల్లపూడి ఏడుకొండలు, అదేవిధంగా గోవింద్ భార్గవ్, గోవింద్ సుబ్రహ్మణ్యం, దొడ్ల శ్రీనివాసులు, వీళ్ళ యొక్క ఆధ్వర్యంలో ఇంత పెద్ద ఎత్తున మన గూడూరు పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తెలుగుదేశం పార్టీ నుంచి రావడం చాలా శుభ పరిణామం. ఆనందంగా మేము వ్యక్తం చేస్తూ వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు పెద్దలు, గౌరవనీయులు శాసన మండలి సభ్యులు మరియు గూడూరు సమన్వయకర్త మేరుగా మురళన్నని వాళ్ళని పార్టీలోకి, వాళ్ళు మురళన్న ద్వారా వారిని పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఎక్కడికి వెళ్లినా ప్రజలు అనేక సమస్యలు తెలియజేస్తున్నారని, సమస్యలన్నీ పరిష్కారం కావాలి అంటే రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని, ఎమ్మెల్యేగా నా భర్త సునీల్ కుమార్ని గెలిపించాలని గూడూరు నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి కోరారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా గూడూరు పట్టణంలోని 15వ వార్డు సంయుక్త నగర్లో టీడీపీ మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్ సతీమణి సంధ్యారాణి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి టీడీపీ పథకాలను వివరించారు. ప్రజలు తమ సమస్యలను తెలియజేశారు. సంధ్యారాణి మాట్లాడుతూ ఎక్కడికి వెళ్లినా ప్రజలు పలు సమస్యలు తెలియజేస్తున్నారని, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు విపరీతంగా పెంచారని తెలిపారు. మద్యపాన నిషేధం అమలు చేస్తామని చెప్పి కల్తీ మద్యాన్ని అమ్మి వైసీపీ ప్రభుత్వం సొమ్ము చేసుకుంటుందని ఆరోపించారు. గత టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి తప్ప వైసీపీ ప్రభుత్వంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని వెల్లడించారు. ఈ ప్రచారంలో నాయకులు పులిమి శ్రీనివాసులు, లీలావతి, మట్టం శ్రావణి, భారతి, బిల్లు చెంచురామయ్య, రవీందర్ రెడ్డి, వాసిలి ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు ప్రచారంలో భాగంగా సంయుక్త నగర్ రావడం జరిగింది.
ముఖ్యంగా ప్రజలు ఈ ప్రభుత్వం ద్వారా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. మేము ఇంటికి పోయినప్పుడు వాళ్ళ సమస్యలు ఈ విధంగా మాకు తెలియపరచడం జరిగింది. మేము ఎందుకు ఓటేయాలి అని వాళ్ళు అడిగే పరిస్థితుల్లో ఈరోజు ఉన్నారు. ముఖ్యంగా చెప్పుకుంటూ పోతే కరెంటు బిల్లులు 9 సార్లు పెంచారమ్మా, మేము ఏ విధంగా ఓటేయమంటారు చెప్పండి అంటున్నారు. అదేవిధంగా ఆర్టీసీ ఛార్జెస్ మూడు దఫాల పెంచడం జరిగింది అని చెప్పారు. అదేవిధంగా రోడ్లే వేయకపోవడం వల్ల మా భర్తలకు మొన్న యాక్సిడెంట్ అయింది. మేము ఏం సమాధానం చెప్పాలి? ఒక ఆమె అయితే పాంప్లెట్ లాక్కొని పోమ్మా అన్నది. ఏందమ్మా ఏమంట అంటున్నావు అని అంటే యాక్సిడెంట్ అయిందమ్మా నా భర్తకి, ముందు రోడ్డు వేసి అడుగమ్మా అంటే మా ప్రభుత్వం కాదమ్మా, మా చేతుల్లో లేదమ్మా అని అంటే కూడా ఎవరైనా మేము చెప్పేదమ్మా ఇంతే అంటున్నారు. మేము మీకు ఆ విధంగా మీకు చెప్తున్నాము, ఇప్పుడైనా బుద్ధి తెచ్చుకోనన్నా రోడ్లనే ఏమని చెప్పి అడుగుతున్నాము. అదేవిధంగా మద్యపాన నిషేధం చేస్తానని చెప్పారు. మద్యపాన నిషేధం అయితే చేయలేదు. ఇంకేం చేయాలి? కల్తీ మద్యం ఇవ్వడము, దానివల్ల ప్రతి ఒక్కరూ అనారోగ్య పాలవడం జరుగుతుంది. అదేవిధంగా మందుని డబల్ రేట్ చేసేసి పేదల రక్తాన్ని ఈరోజు తాగే పరిస్థితుల్లోనికి వచ్చారు. అదేవిధంగా ఇంకా చూసుకుంటే లైట్లు అయితే ఒక లైట్ వేయాల. గెలిచినప్పటి నుంచి లోకేష్ బాబు గారు వేసిన లైట్లు తప్ప ఒక కొత్త లైట్ కూడా వేసినటువంటి దాఖలాలకే లేవు. ఇంకా ఏం చెప్పుకోవాలంటే బోర్లు మేము వేసిన బోర్లు కనీసం వాటిని రిపేర్ చేసే పరిస్థితిలో కూడా లేదు. ఇప్పుడు చూస్తే మున్సిపాలిటీలో చూస్తే వాటర్ కూడా లేనటువంటి సమస్య. అదే ఆ బోర్లనే రిపేర్ చేస్తే వాళ్ళు వాడుకునేదానికైనా ఈరోజు వాటర్ అనేది ఉంటుంది. అదేవిధంగా కరెంటు బిల్లులు వాళ్ళు పెంచేయడమే చేసి రేషన్ కార్డులు కొట్టేశారు, పెన్షన్లు కొట్టేశారు, అమ్మ ఒడి కొట్టేశారు. ఇంకా రావాల్సిన రోజు గూడూరు పట్టణంలోని 15-16 వార్డుల్లో ప్రచారం చేయడానికి ఇచ్చేసినటువంటి గూడూరు నియోజకవర్గ తెలుగుదేశం జనసేన పార్టీల అభ్యర్థి పాసన సునీల్ కుమార్ గారి సతీమణి శ్రీమతి సంజారాణి గారికి స్వాగతం. అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ స్వాగతం. ఈరోజు 2024 సాధారణ ఎన్నికల్లో తెలుగుదేశం జనసేన ఉమ్మడి అభ్యర్థిగా సునీల్ కుమార్ని నిలబెట్టడం జరిగింది. ఆయన అత్యధిక మెజార్టీతో గూడూరు నియోజకవర్గ ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే ఆయన గూడూరు నియోజకవర్గ ప్రజలకి సేవ చేసేదానికి ముందుండి ఆయన సేవలు అందిస్తాడని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క ప్రోగ్రాంని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ గూడూరు పట్టణంలో స్థానికంగా నివాసం ఉంటున్న నిరంతరం నియోజకవర్గ అభివృద్ధిని కోరుకునే తనను రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో గెలిపించాలని గూడూరు అసెంబ్లీ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మరియు జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థి పాసం సునీల్ కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని దివిపాలెం పంచాయతీ గాంధీనగర్లో ఆ ప్రాంతానికి చెందిన పోలేపల్లి కోటేశ్వరరావు, మాతంగి పటాష్, నవీన్ల ఆధ్వర్యంలో 200 కుటుంబాలు సునీల్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. మనకి ఏ వైఎస్ఆర్సీపీలో భాస్కర్ గురవయ్య మొత్తం ఎస్సీలకు ఇచ్చేటువంటి 27 పథకాలని రద్దు చేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నాను. తెల్లారా ఈరోజు మన బిడ్డలు స్కూళ్ళల్లో బెస్ట్ అవైలబుల్ స్కూల్లో చదివే పరిస్థితి చంద్రబాబు గారు ఉంటే ఈయన వచ్చి రద్దు చేశాడు. మన బిడ్డల్ని విదేశాలకు పంపిస్తే 15 లక్షలు ఇచ్చేటువంటి కార్యక్రమం చేశాడు చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు ఈయన వచ్చి రద్దు చేశాడు. అట్లాగే ఈరోజు మీకు సంక్రాంతి వచ్చినప్పుడు ఒక సంచి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు గారు స్టోర్కి పోతే, ఈరోజు సంచి వచ్చేసిన పెద్ద మనిషి ఈ మనిషి. అట్లాగే మనలో ఉన్న చనిపోతే అప్పటికప్పుడు వచ్చి బీమా మిత్రులు వచ్చి 5,000 రూపాయలు ఇచ్చి తర్వాత 15-16 రోజుల తర్వాత 1,95,000 మీ అకౌంట్లో వేసే కార్యక్రమం చంద్రన్న బీమా అనేటువంటి ఒక మంచి పథకాన్ని ఈ పెద్ద మనిషి ఎత్తేసాడమ్మా. అట్లాగే తల్లి 5 రూపాయలకి అన్నం, పేదవాడు కడుపు నుండే 5 రూపాయలకి పోయిన అన్నా క్యాంటీన్లు ఎత్తేసినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తున్నానమ్మా. అట్లాగే దళితుల్ని కోట వచ్చినటువంటి పెద్ద మనిషి ఈ జగన్మోహన్ రెడ్డి గారు తెలియజేస్తున్నానమ్మా. డాక్టర్ సుధాకర్
ఒక మాస్టర్ అడిగినందుకు ఆయన విధులు వేసి చొక్కా ఇప్పి 2 చేతి వెనకాల కట్టేసి చంపేసిన వ్యక్తులు వైఎస్ఆర్సీపీ నాయకులను తెలియజేస్తున్నామా. అట్లాగే అనంతబాబు ఎమ్మెల్సీ ఆయన దగ్గర పనిచేసే కార్ డ్రైవర్ని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఆయన జైలు నుండి వస్తుంటే అపూర్వమైన స్వాగతాన్ని పలికింది ఈ వైఎస్ఆర్ శ్రేణి అని చెప్పి తెలియజేస్తున్నాం తల్లులారా. అట్లాగే మన ఎస్సీ బిడ్డ ఇతర కులాల వాళ్ళని ప్రేమిస్తే రాత్రి వచ్చి ఆ బిడ్డ గుడిసెలో పడుకొని ఉంటే వాళ్ళ నాయన్ని ఆ బిడ్డ 3 చెల్లెల్ని నిప్పంటించినటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ముఖ్యంగా ఒకరు మనవాడు పేదవాడు అప్పు ఒక యజమాని దగ్గర తీసుకుంటే ఆయన వచ్చి లేని సమయంలో ఆయన బాధ్యతలకు వచ్చి అతను డబ్బు అడిగితే అయ్యా ఆయన వేరే ఊరి కూలిపోయినాడే వచ్చిన తర్వాత ఇస్తానంటే ఆ మనిషిని కాలుతో కొట్టి ట్రాక్టర్ ఎక్కించి చంపేసినటువంటి పెద్ద మనుషులు ఈ వైఎస్ఆర్సీపీ నాయకులు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. వాళ్ళపైన నో కేసులు పెట్టే వాళ్ళపైన అవసరం అనుకుంటే ఎస్సీ ఎస్టీలపైనే కేసులు పెడతారు. ఎక్కడ ఇది ఎస్సీ ఎస్టీ యాక్ట్ సపరేట్ యాక్ట్, కానీ దీంట్లో ఎస్సీ ఎస్టీలపైనే కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీలు నామినేషన్ కార్యక్రమం తెలియజేస్తున్నారు. అలాగే బీసీ సోదరులు కూడా ఉన్నారు. ఈరోజు బీసీ సోదరులు కూడా ఒక మంచి చట్టాన్ని రేపు 5 దగ్గర డిక్లేర్ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నామమ్మా. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా చట్టం ఉందో బీసీలకు కూడా అటువంటి చట్టాన్ని తీసుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నాడని చెప్పి మీకు తెలియజేస్తున్నానమ్మా. ఈరోజు ఎస్సీ కార్పొరేషన్స్ లోను రద్దు, ఎస్టీ కార్పొరేషన్ లోన్లు రద్దు, బీసీ కార్పొరేషన్ లోన్లు రద్దు, అలాగే మైనార్టీ కార్పొరేషన్ లోన్లు రద్దు, అన్నీ రద్దు చేసేసి కేవలం ఆయన మద్యం, ఇసుక, అలాగే క్వార్జీ, అలాగే గ్రావెల్ ఇదన్నీ కూడా మొత్తాన్ని దోచుకునేటువంటి ప్రయత్నాలు ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి మేము తెలియజేస్తున్నాము. మీకు తెలుసు ఇక్కడ నుంచి క్వార్జీ ఏ విధంగా తెలియజేస్తున్నారు, అలాగే ఈరోజు శ్రీకులమండలంలో సిలికా ఏ విధంగా దోచుకుంటాం, అలాగే గ్రావెల్ అకౌంట్ అక్కడ ఎత్తేసే కార్యక్రమం చెప్పాల్సిన అవసరం లేదా, నీది భూమి అయినా కానీ వాళ్ళు ఎత్తేస్తారు. దక్షిణ కాశీగా పేరుగాంచిన తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 2వ రోజు రాత్రి వెండి అంబారి వాహనంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి నగరోత్సవ ఉత్సవం సాంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు.
తిరుపతి జిల్లా గూడూరు వైసీపీ గూడూరు పట్టణ ప్రధాన కార్యదర్శి కాండ నారాయణరెడ్డి జన్మదిన వేడుకలు సనత్ నగర్లోని ఎమ్మెల్సీ మేరీగా మురళీ నివాసం నందు వైసీపీ నాయకులు కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి నారాయణరెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. దగ్గర జూమ్ చేద్దాం బాగా రావట్లేదు దూరం ఈరోజు నా పట్టణ ప్రధాన కార్యదర్శి కాండ్ర నారాయణ రెడ్డి గారి జన్మదినోత్సవం ఈరోజు చాలా ఘనంగా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు అయితే ఏమి ఆయనకు ఉన్న స్నేహితులు అభిమానులు చిన్ననాటి స్నేహితులు ఆయన క్లాస్మేట్స్ ఈరోజు వచ్చి ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఇది ఒక మంచి పరిణామంగా మేము ఇక్కడ పార్టీలో కానీ ఈ కార్యక్రమం ద్వారా ఇక్కడ చాలా సంతోషంగా జరుపుకున్నాము. ఆయన ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని ఇంకా పెద్ద పెద్ద పదవులు అధిరోసించాలని ఆ భగవంతుని కోరుకుంటూ మా యొక్క పార్టీ నాయకుడు నారాయణ రెడ్డి గారి యొక్క బర్త్డే సందర్భంగా ఏర్పాటు చేసేటువంటి శుభ సందర్భంలో వారు మా పార్టీకి ప్రధాన కార్యదర్శి వారి సేవలు చాలా సంవత్సరాలు చూస్తున్నాం. అలు పెరిగినటువంటి నాయకుడిగా ఎండలోనూ వానలోనూ మరియు పార్టీ యొక్క పనుబాటులోనూ చాలా ఉత్సాహం ఉంటారు. ఇలాంటి పుట్టినరోజు పండుగలు మరెన్నో జరుపుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. తిరుపతి జిల్లా వాకాడు మండలం వాకాడు పంచాయతీ గొల్లపాలెం గ్రామంలో మాజీ ఏఎంసీ చైర్మన్ పాపారెడ్డి మనోజ్ కుమార్ రెడ్డి తండ్రి మరియు మాజీ మండల అధ్యక్షురాలు భర్త పాపారెడ్డి సుబ్రహ్మణ్యం రెడ్డి స్వర్గస్థులైనారు. వారి భౌతిక కాయాన్ని గూడూరు నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు పాసం సునీల్ కుమార్, తానంకి నానాజీ, పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డి, కొడవలూరు భక్తవత్సల రెడ్డి, దువ్వూరు విజయభాస్కర్ రెడ్డి, నేదురుమల్లి రాజ్యలక్ష్మి నుంచి నాయకులు, కార్యకర్తలు, పీఎంఆర్ అభిమానులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
గూడూరు పట్టణంలోని సత్రపు వీధిలో ఉన్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి దేవస్థానం 9వ వార్షికోత్సవం సందర్భంగా అమ్మవారికి వెండి చీర అలంకారం ఏర్పాటు చేశారు. అర్చకుల వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు, హోమాలు, పూర్ణాహుతి నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ప్రదక్షిణ చేయండి. యాని కానిచ పాపాని జన్మాంతర కృతాని చ తాని తరిపుణ సంధి ప్రదక్షిణ పదే పదే చెప్పండి. నమస్తే గార్హ మధ్యాయ నమస్తే దక్షిణ పద్మయే నమ ఆహవ నీయాయ విఘ్నేశాయ నమో నమః కాంతత్వయ देखि में प्रियम देखि में अप्यवाहना ओम नमः इति भगवान अमूला तकन ममा మీ పేరు నామ అందరూ ఒకేసారి చెప్తారు. సార్ కుదరదు ఏకదా బ్రహ్మణోపహరతి नमस्कारान् समर्पयामि चित्रमाच्छादयामि चाम्रवीचयामि గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. దాతలుగా బొలిగల వెంకటరామయ్య జ్ఞాపకార్థం కుమారుడు బాబు వారింటి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
కోడలు వచ్చి శ్రీమతి పార్వతి గారు అన్నదాతలుగా ఆహ్వానించారు. ప్రతి సంవత్సరం వరకు 2 రూపాయలు మాకు అన్నదానాలు వాళ్ళకి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు ప్రసాదించాలా. నెక్స్ట్ వచ్చి వ్యాపారం కూడా బాగా అభివృద్ధి స్వామిలో అన్నప్రసాద వితరణ చేసే అదృష్టాన్ని మాకు ప్రసాదించారు. చాలా సంతోషం అండి. ఎన్నో నాకు చెప్పాను, మీకు ఎప్పుడు కావాలన్నా ఏ వారం లేరన్నా నాకు కాల్ చేయండి, నేనంటే నేను స్పందిస్తాను. అన్నప్రసాద వితరణ చేయడానికి ముందుంటానని చెప్తున్నాను. మా అదృష్టంగా భావిస్తాను. తిరుపతి జిల్లా ఆర్మేనుపాడు జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం సరస్వతి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా సరస్వతి దేవికి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ వెంకటేశ్వర్లు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. श्रीनिवासाय मंगलम मंगलासव देवताचार पुरोगमे सर्वे चतुर्वयाचार्ये सकृदायास्तमंगलम ओम सतीपुत्राभ्यः हरदेवताभ्यः सीताराम सवणमस्य जगन्नाथ ओम गायसाय नमो समे काम. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం SCR న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.